కేరళలో భారీ వరదల కారణంగా వైనాడ్ జిల్లాలో విరిగిపడ్డ కొండ చర్యల శిథిలాల్లో చిక్కుకున్న మృతుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మెప్పాడ ఆసుపత్రిలోనే 18 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన మెప్పాడ్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ ముండకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చలియార్ నదీ సమీపంలో దాదాపు 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక చురుమలల వద్ద ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసమయ్యాయి. దీంతో 250 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందం ముండకై ఆవల వైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. సైన్యం ఇక్కడ తాత్కాలిక వంతెన నిర్మిస్తే ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు చేపట్టనున్నారు. అసలు గ్రామంలో పరిస్థితి ఏంటనేది ఇప్పటివరకు పూర్తి సమాచారం తెలియడం లేదు. అక్కడ కేవలం హెలికాప్టర్లతోనే స్వల్ప సాయం చేయగలిగే అవకాశం ఉంది. ఇప్పటికే వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లు సూలూరు నుంచి వైనాడ్కు చేరుకున్నాయి. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో హెలికాప్టర్లు కూడా పరిమిత స్థాయిలో సేవలను అందించే పరిస్థితి ఏర్పడింది. ఈ హెలికాప్టర్లు కొండ చర్యలు పడిన ప్రాంతంలో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో సమస్యాత్మకంగా మారడంతో అవి కోజికోడ్కు తిరిగి వెళ్లాయి. పనమరం, కరమ్మం తోడే, కబానీ నదుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బాణసుర సాగర్ డ్యాం నుంచి గేట్లు ఎత్తేశారు. మొప్పాడి సమీపంలో ట్రీ వ్యాలీ రిసార్ట్లో 150 మంది చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళ వర్షం పడటంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదొచ్చుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కొండ చర్యలు విరిగిపడినట్లుగా రిసార్ట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లుగా పేర్కొన్నారు. కేరళలో 5 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వైనాడ్, కాసర్గోడ్, కన్నూరు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాల్కాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వైనాడ్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కన్నూరులోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ నుంచి 2 వరద సహాయక కాలమ్స్ వైనాడ్కు తరలి వెళ్లాయి. బెంగళూరు నుంచి ఆర్మీ ఇంజనీర్ కోర్ బృందం బయలుదేరింది. అది త్వరలోనే వైనాడ్ చేరుకోనుంది. కొండ చర్యల తొలగింపు, తాత్కాలిక నిర్మాణాలలో వీరికి నైపుణ్యం ఉంది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు. ఇప్పటికే 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్లకు చెందిన 2 కాలమ్స్ వెళ్లినట్లుగా ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.